చూసారు కదా, టెంపుల్ బయట అయితే ఉన్నాను. టెంపుల్ బయట అయితే చూస్తున్నాం కదా, ఇదే కనకదుర్గమ్మ అమ్మవారు అండ్ స్ఫటికలింగేశ్వర స్వామి మహాదేవుల వారు ఉంటారు. ఈ 2 ద్వారాలు అయితే ఉంటాయి. రెండిట్లో భక్తులు వెళ్తూ ఉంటారు. మనం లోపలికి వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇటు లెఫ్ట్ సైడ్లో, అంటే లోపల నుంచి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పైన వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి, ఇటు రైట్ సైడ్లో వస్తే మనకి బయట నుంచి వచ్చినందుకు కాలు కడుక్కోవడానికి రెస్ట్ రూమ్ కూడా ఉంది. అలాగే కొంచెం పక్కకు చూస్తే కనుక విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. విఘ్నేశ్వర స్వామి అంటే మనకు తెలిసిందే, ప్రతి పూజలో ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత మిగతా పూజలు అయితే చేయాలి. ఎందుకంటే అప్పుడే మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం మెట్లకి పైకి వస్తున్నాం. పైకి వచ్చిన తర్వాత చూడండి, గుడి విశాలంగా చాలా పెద్దగా నిర్మించారు. ఇక్కడైతే మాకు చాలా బాగుంది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తారు కనకదుర్గమ్మ వారికి పూజలు చేయడానికి. అంతేకాకుండా ఇక్కడ స్ఫటికలింగేశ్వర స్వామిని దర్శించుకుందాము. ఇదిగోండి స్ఫటికలింగేశ్వర స్వామి. అభిషేకాలు చేసేటప్పుడు అయితే సూపర్, అసలు మంచి చాలా అనిపిస్తుంది. ఇంకా భక్తులు ఎవరు రాలేదు, ఇంకా అమ్మవారికి అయితే అలంకరణ చేస్తున్నారు పంతులు గారు. మనం అంతలోకి అయితే గుడిని అయితే చూసేద్దాము. ప్రస్తుతం అయితే మనం ప్రదక్షిణాలు చేద్దాము. ప్రదక్షిణాలు చేసి మిగతా ఏదైతే చూసేద్దాము. ఇప్పుడు భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడైతే విఘ్నేశ్వర స్వామికి అలంకరణ అయితే చేస్తున్నారు పంతులు గారు. దండ వేసి అవన్నీ చేసి అంతా బయట హారతి అయితే ఇస్తారు అనుకుంటా. ఇది అయిపోయిన తర్వాత విఘ్నేశ్వర స్వామిని చూసిన తర్వాత అమ్మవారికి అయితే అలంకరణ చేస్తున్నారు పంతులు గారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. అంతలో భక్తులు కూడా వస్తూ ఉన్నారు. భక్తులు కూడా అర్ధనారీశ్వర స్వామి దగ్గర చూశారు కదా, అక్కడ వచ్చేసి శివలింగానికి అభిషేకం చేసి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈరోజైతే నాగుల పంచమి రోజైతే నాగమ్మ తల్లికి అయితే మనం పాలు పోస్తూ ఉంటాం కదా, పుట్టలో పూజలు చేసి కుంకుమ పుష్ప. అయితే ఇప్పుడు వచ్చేసి పుట్టలు లేవు కాబట్టి ఇప్పుడు ఆ ప్రతి భక్తులు వచ్చేసి టెంపుల్లో ఉన్న నాగమ్మ తల్లి విగ్రహానికి అయితే పాలాభిషేకము, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాగమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో. అలాగే అమ్మవారిని అయితే దర్శించుకుందాము. చూడండి, అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు తల్లి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉంటాయి అంటారు. అట్లాగే ఇది కూడా అమ్మవారు అవతారాలు చాలా ఉంటాయి, కానీ శక్తి మాత్రం చాలా పవర్ఫుల్. అమ్మవారికి అయితే ఇది ఫస్ట్ హారతి అయితే ఇస్తున్నారు పంతులు గారు. ఫస్ట్ హారతిలో వచ్చేసి వచ్చిన భక్తులకైతే ఫస్ట్ ఇస్తారు. దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ లేడీస్కి ఇస్తారు హారతి. ఫస్ట్ లేడీస్కి ఇచ్చిన తర్వాతే జెంట్స్కి అయితే ఇస్తారు. ఫస్ట్ లేడీస్కి చూడండి, అమ్మకి ఇచ్చిన తర్వాత అయితే మన కుర్రోడికి అయితే ఇచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి అయితే ఇస్తున్నారు పంతులు గారు. ఇక్కడ చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమిత బంధనాద్ ముక్షిమామృత. ఈ మంత్రాన్ని మనం జపిస్తూ మహాదేవుల వారి దగ్గర కూర్చొని నిష్ఠగా చేస్తే మనకి ఏ ఆపదలు కలగవు. అంతేకాదు, ఇప్పుడు పంతులు గారు అయితే అలంకరణ అయితే చేస్తున్నారు స్ఫటికలింగేశ్వర స్వామికి. భక్తులు అయితే అందరూ వచ్చారు వెయిటింగ్ హారతి కోసం. నైవేద్యం అయితే పంతులు గారు పెట్టారు. ఇప్పుడైతే హారతి ఇస్తున్నారుగా, చూసాం, హారతి దర్శించుకుందాము అందరం కలిసి. ఓం నమః శివాయ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఉన్నప్పటి నుంచి ఇక్కడ మా ఏరియాలో తిరుగుతూ ఉంటాం కదా, చాలా బాగా అయితే ఇక్కడ పూజ జరుగుతాయి. అంతేకాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ, పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు. ఎవరైనా బాలనార్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉండదు ఈ టెంపుల్ గురించి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కుంకుమార్చన అయితే చేస్తున్నారు ప్రతి భక్తులకి. ఫస్ట్ టైం మనం హారతి తీసుకున్నాం కదా అమ్మవారి దగ్గర, అది ఎందుకంటే భక్తులు వచ్చేవాళ్ళు ఉండలేక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఎమర్జెన్సీ పని మీద వాళ్ళకైతే హారతి ఇచ్చేస్తారు. ఇప్పుడైతే మనం మళ్ళీ హారతి అయితే చూద్దాము. అంతేకాకుండా ప్లస్ పంతులు గారు వచ్చి చూస్తున్నాం కదా, ఇక్కడ
కుంకుమార్చన కోసం ప్రతి వ్యక్తికి ప్రతి భక్తులకి అయితే చెప్తున్నారు. గోత్రనామాలు అయితే అడిగి తెలుసుకొని మరి చేస్తున్నారు. టికెట్ అయితే ఉంటుంది, పర్చేజ్ చేసుకోవాలి, మనం ఇక్కడ కొనుక్కోవాలి. అంతేకాకుండా ఇక్కడ నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడనే కాదు ప్రతి టెంపుల్లో జరుగుతుంది, కాదనట్లేదు చెప్తున్నాను. మా ఏరియాలో వచ్చేసి అమ్మవారికి అయితే చాలా ప్రత్యేకంగా అయితే జరుగుతుంది. ఈసారి నాకు అనుగ్రహం ఉంటే మాత్రం నవరాత్రుల రోజు అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా చూడండి, ఇగో కుంకుమతోటి అమ్మవారి విగ్రహానికి అయితే అంటే ఉంటుంది కదా చిన్నది, అట్లా విగ్రహానికి చేస్తూ ఉన్నారు కుంకుమతోటి. అంటే మనకు తెలిసే ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. నాకు కొంచెం చాలా తక్కువ అమ్మవారి టెంపుల్కి చాలా ఎక్కువ వెళ్ళలేదు నేను ఇప్పుడిప్పుడే టెంపుల్స్ వ్లాగ్స్ చేస్తున్నాను నేను. అలాగే మీ అనుగ్రహం నాకు ఎప్పుడు ఉండాలి. మరిన్ని టెంపుల్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు టెంపుల్లో చూస్తే కనుక చూడండి, చాలామంది భక్తులు అయితే వచ్చేసేసారు. అందరు దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా మాల వేసుకుంటూ ఉంటారు, అమ్మవారి మాల అయితే వేస్తారు. వాళ్ళని కూడా నేను త్వరలో మీకు పరిచయం చేస్తాను. పరమేశ్వరి జగదీశ్వరి అనే సాష్టాంగ నమస్కార సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం. రక్షాంధారయామి. లక్ష్మీ దాసీభూతమస్యైవవనిదాం లోకైకదీపాంకుర శ్రీమన్మందకటాక్షరబ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబిని సరసిదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యానర్ వచ్చేసి చూడండి గుడి నిర్మాణం ఎట్లా జరిగింది ఎప్పుడెప్పుడు అనేది. ఇక్కడ 1996లో భక్తులు పరిశీలిస్తున్న అమ్మవారు, నేడు 2019 అండ్ అమ్మవారి గోపురాలు. అక్కడ 1998లో 2008లో బోరు వేపిస్తున్నట్టు. ఇక్కడ జేసీబీతో 20 అడుగులు లోతైన పునాది. ఇక్కడ జేసీబీతో ఇక్కడ పూజారులు, పంతుల, దంపుల ఆలయ పునాది శ్రామిక. ఇక్కడ దాత వచ్చేసి మునిరాజు గారు, అంటే ఈరోజు ప్రసాదం దాత. చూసారుగా, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్ ఫ్యామిలీ అందరికీ నా వీడియో షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఆలయం చూసాం కదా, చాలా బాగుంది కదా, మీ అందరికీ నచ్చి ఉంటుంది. కంపల్సరీ మీరు దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా రాకపోతే కంపల్సరీ వచ్చేసేయండి, దర్శించుకోండి. బాలానగర్ రాజు కాలనీ దగ్గర అయితే ఉంటుంది. గూగుల్ మ్యాప్లో కూడా ఉంటుంది ఈ టెంపుల్. బయట చూస్తే కనుక మనకు చూసారుగా బనానా, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. ఇక్కడ మీరు గుడికి వచ్చేటప్పుడు ఇక్కడ పక్కనే ఉంటాయి, తీసుకొచ్చి. మనం వచ్చినప్పుడు తొందరగా వచ్చాం కాబట్టి 6కి 6:30కి వచ్చాం కాబట్టి ఏం కనపడలేదు. ఇక్కడ చూడండి, ఆలయ గోపుర ద్వారం 2 గాలి గోపురాలు నిర్మించిన జరిగింది. కనకదుర్గమ్మ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు బండారి ప్రభు. ఇక్కడ మనం మెయిన్ రోడ్ చూడొచ్చు. ఈ మెయిన్ రోడ్డు డైరెక్ట్గా మెయిన్ రోడ్కి అటాచ్ అయితే ఈ రోడ్డు. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇటే టెంపుల్ సైడ్ ఈ రూట్లోనే వెళ్తాను. మీ అందరు సపోర్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోవద్దు, ఇది అమ్మవారి గోపురము. లాస్ట్లో అయితే చూపిస్తున్నాను, ఓకేనా? మర్చిపోయాను ఇందరు చూపించడము.